అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చెప్పుకోబోయింది ఏంటంటే, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అండి. అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. అంటే మనకున్న సెంటెన్స్ ఇచ్చి, ఆ సెంటెన్స్‌లో వర్డ్స్ అనేవి కొన్ని అండర్‌లైన్ చేయడం జరుగుతుంది ఒక్కో సెంటెన్స్‌లో. ఆ వర్డ్స్ అనేవి మనకి రాంగ్‌గా స్పెల్ చేయడం జరుగుతుంది. దాన్ని రైట్ చేయాలన్నమాట. మనం రీరైట్ చేయాలి. వాటినే మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటారండి. ఓకే. మనకి నా వీడియోస్ కింద ఒక కామెంటర్ అనే వ్యక్తి అడగడం జరిగింది. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చేయమని చెప్పి వాడి కోసం చేశాను. మీలో ఎవరికైనా ఎటువంటి ఇంగ్లీష్ గ్రామర్ చేయాలన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేసినట్లయితే మీకోసం నేను వీడియో చేయడం జరుగుతుందండి. మీరు జస్ట్ నన్ను ఇటువంటి వీడియోస్ అని ఎక్కువ చేసేటట్లు నన్ను మోటివేట్ చేస్తే సరిపోద్దండి. ఇంకా వేరే చేయవలసిన అవసరమే లేదండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసినట్టు సరిపోద్ది. ఇంకా మళ్ళీ ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అండి. మనకిచ్చినట్టు ఇక్కడ సెంటెన్స్ చూసినట్లయితే అక్కడ ప్రతి సెంటెన్స్‌కి కూడా ఓకేనా కిందని మీకు అండర్‌లైన్ చేయడం జరిగింది ఒక వర్డ్ అనేది చెప్పి. ఆ వర్డ్ అనేది అక్కడ రాంగ్ అని అర్థం అండి. సో, దాని ప్లేస్‌లో మీరు రైట్ అని వర్డ్ అనేది డ్రా చేయాలి. సో, మీరు ఇటువంటి రైట్, రాంగ్ అనేది ఆన్సర్స్ అని మీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మీరు చేయాలి అంటే ఓకేనా మీరందరూ ఏం చేయాలంటే ముందుగా మీరు ఓకేనా జనరల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలండి. జనరల్ ఇంగ్లీష్‌లో మీరు టెన్సెస్ బాగా నేర్చుకోవాలి. ఓకేనా. టెన్సెస్ బాగా నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఈజీగా చేయొచ్చండి. టెన్సెస్ మాత్రమే ఇక్కడ ఉంటాయండి. సో, టెన్సెస్ అనేవి బాగా చేయొచ్చు. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నారో ఇంగ్లీష్ అంటే డీఎస్సీ కోసం భయపడుతున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను చెప్తున్నానండి. సో, సిటీస్ ఉన్నవారు మ్యాక్సిమం ఎంతో కొంత గెయిన్ చేస్తారని నా ఎక్స్‌పీరియన్స్. సో, ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్‌లో వెళ్ళిపోదాం. చూడండి ఆ ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్ ఎట్ ద రెయిన్బో కేఫ్ అండి. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే వర్క్ అండి. ఇక్కడ వన్ ఆఫ్ మై అంకుల్స్ ఓకేనా. ఇక్కడ వన్ అనేది అంకుల్స్ అని పక్కనెట్టండి. వన్ ఆఫ్ మై అంకుల్ అంటే అంకుల్స్‌లో ఒక్కరు. సో, ఇక్కడ ఒక్కరని చెప్తున్నారు. సో, ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ వర్క్ అనేది రాదండి. ఓకేనా. సో, మీరు ప్రెజెంట్ టెన్స్‌లో చూసుకున్నట్లయితే వెర్బ్ V1 అయితే వెర్బ్‌కి యాడ్ ఈ అండ్ ఈఎస్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా. సో, మీరు ప్రెజెంట్ టెన్స్ చూసినట్లయితే వెర్బ్‌కి ఈ అండ్ ఈఎస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి వర్క్ అని ఇచ్చాడు కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్ అండి. సో, వర్క్ బదులు మనం ఏం రాయాలండి వర్క్కి ఎస్ యాడ్ చేసి రాసినట్లయితే ఈ సెంటెన్స్ రైట్ అవుతుందండి. ఓకేనా. వన్ ఆఫ్ అంకుల్స్ ఇక్కడ అంకుల్స్ అనేది ప్లూరల్ అని చెప్పి మీరు ప్లూరల్ వర్క్ అని రాయకూడదండి. ఓకేనా. సో, ఇక్కడ వన్ ఆఫ్ మై అంకుల్ అంటే ఒకరు. ఓకేనా. అంకుల్స్‌లో ఒకరు అని చెప్తున్నారు. సో, అక్కడ సింగులర్ కాబట్టి మనం ఏం రాయాలండి వర్క్కి ఎస్ మనం యాడ్ చేసినట్లయితే వర్క్స్ అవుతుంది. సో, అలాగే చూడండి సెకండ్ వన్. ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్ ద సేమ్ బెనిఫిట్స్. ఓకేనా. సేమ్ అండి. మన ఫస్ట్ వన్ అలాగే ఇచ్చారు. సెకండ్ వన్ కూడా సేమ్ అలాగే ఉంది. ఎవ్రీ వన్ ఓకేనా. ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు. ఓకేనా. ప్రతి ఒక్కరు. ఓకే. ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ అంటే ప్రతి ఒక్కరు ఒక్క వర్కరు. ఇక్కడ ఒక్క వర్కరు అని చెప్తున్నారండి. వర్కర్స్ అని వర్కర్లు అంటే పని వాళ్ళని చెప్పి మీరు మైండ్లో పెట్టుకోకూడదండి. ఇక్కడ వెర్బ్ ముందు అనేది కూడా ఇక్కడ ఉన్నది సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉందా లేదా ప్లూరల్‌లో ఉందా అని చెప్పి మీరు ముందుగా ఫైండ్ అవుట్ చేయాలండి. అది ఫైండ్ అవుట్ చేసినట్లయితే అప్పుడు మనకు అండర్‌లైన్ చేసిన వెర్బ్ ఫామ్ అనేది అప్పుడు అది వెర్బ్ 1 ఉందా వెర్బ్ 2 అని చెప్పి మనం ఈజీగా కరెక్షన్ చేయగలమండి. సో, ఈ సెంటెన్స్ దేంట్లో ఉందండి ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. ఓకేనా. ముందే సెంటెన్స్ అనేది ఏ టెన్స్‌లో ఉందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులరా ప్లూరల్ అని మీరు చేసినట్లయితే ఇక్కడ ఇచ్చిన సెకండ్ వన్ అనేది మనకి సింగులర్‌లో ఇవ్వడం జరిగిందండి. ఎలాగ సారు ఇక్కడ వర్కర్స్ సార్ ఉంది కదా, వర్కర్స్ అంటే ప్లూరల్ సార్ అని అంటే కాదు. దాని ముందున్న వర్డ్ చదవండి. ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్. ఓకేనా. ఇక్కడ ఒక్కరు అని చెప్పి మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ అని చెప్పడం జరుగుతుందండి. సో, ఇక్కడ ఒకరని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ వర్కర్స్ అనేది ఓకేనా. సో, ఇక్కడ రిసీవ్ అనేది రాదు. సో, రిసీవ్‌కి ఎస్ యాడ్ చేసినట్లయితే రిసీవ్స్ అని వస్తుంది. సో, రిసీవ్స్‌ని యాడ్ చేసినట్లయితే ఈ సెంటెన్స్ రైట్ ఆన్సర్. ఓకే. ద థర్డ్ వన్ చూడండి. ఏ క్యాటలాగ్ ఆఫ్ కోర్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కన్ఫ్యూజ్ స్టూడెంట్స్. ఓకేనా. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏ క్యాటలాగ్ కొన్ని కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఆ రిక్రూట్మెంట్స్ ద్వారా ఏం చేస్తున్నారంటే తక్కువగా ఆ స్టూడెంట్స్‌కి అనేవి కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుందండి. సో, ఇక్కడ ఉన్న సెంటెన్స్ అనేది ఏ టెన్స్ అండి ప్రెజెంట్ టెన్స్. మనకి ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అనేది రాదండి. ఇక్కడ ఉన్నదని మనకి ఏం చెప్తుందంటే క్యాటలాగ్ కోర్సెస్ అండ్
రిక్యూమెంట్స్ ఆఫెన్. సో ఇది కూడా పై సెంటెన్స్ లాగే కన్ఫ్యూజ్కి కూడా మన ఎస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం వెర్బ్కి ఈ లేదా ఈఎస్ అనేది యాడ్ చేయడం ద్వారా మనకి ప్రెజెంట్ టెన్స్లో రాయడం జరుగుతుందండి. సో ఈ సెంటెన్స్కి మన ఎస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ద ఫోర్త్ వన్ చూడండి. హీర్ ఈజ్ ద బుక్. ఓకేనా. బుక్ ఎట్ ద వర్క్ బుక్ దట్ యూ విల్ నీడ్ ఫర్ దిస్ కోర్స్. ఓకేనా. ఇక్కడ ఇయర్ హీజ్ అని ఇచ్చాడండి. ఓకేనా. ఈజ్ అనేది రాంగ్ అండి. ఎలాగ సార్ రాంగ్ అంటే ఇక్కడ మనకి చూడండి బుక్ అండ్ ద వర్క్ బుక్ అంటే ఇక్కడ ఓకేనా ఇక్కడ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ అనేవి రెండు చెప్పడం జరుగుతుంది. అంటే ఇవి ప్లోరల్స్ కదండి. సింగులర్ అంటే బుక్ అని చెప్పొచ్చు మనం. బుక్ అలాగే వర్క్ బుక్ అంటే మనకి రెండు విధాలుగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లోరల్స్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి హియర్ హార్ ద బుక్ కాబట్టి ఇక్కడ ఈజ్ ప్లేస్లో ఏమొస్తుందండి ఆర్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అవుతుందండి. ఓకేనా. ద నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ ఫర్ ద టెస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారండి ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కదా సార్, ఇది ప్లోరల్స్ కదా సార్ అంటే నాట్ ప్లోరల్. ఓకేనా. మనకి ఏం చెప్తున్నారంటే ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటండి ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ప్రతి ఒక్కరు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక్క స్టూడెంట్ గురించే మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఏంటవుతుందండి సింగులర్ ప్లోరలా? ఎస్ సింగులర్. సో ఫిఫ్త్ వన్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఆర్ రాదండి. ఏమొస్తుంది మరి ఈజ్ అనేది రావడం జరుగుతుందండి. ఏమొస్తుందండి ఈజ్. ఓకేనా. ఈజ్ స్టడింగ్ ఫర్ ద టెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్. ద నెక్స్ట్ చూడండి సిక్స్త్ వన్ చూసినట్లయితే నెయిదర్ ఆఫ్ మై డాక్టర్స్ డాష్ లుక్ మీ. ఇక్కడ ఏంటంటే లుక్ లైక్ మీ అని చెప్తున్నారండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందులో ఎవరు కూడా మా డాక్టర్స్ ఓకేనా మా డాక్టర్ లాగా లేరు, మా కూతురు లాగా లేరు అని చెప్తున్నారు. సో ఈ టెన్స్ ఏంటండి మనకి ఏం చెప్తున్నారంటే మన డాక్టర్ లాగా అంటే ఇక్కడ డాక్టర్స్ అనేది ఇంపార్టెంట్ కాదని కూతుర్లు కాదు మా కూతురు లాగా లేరు అంటే ఇక్కడ సింగులర్ చెప్పడం జరుగుతుంది కాబట్టి కానీ ఇక్కడ ఏంటంటే సింగులర్ చెప్పడం కాబట్టి ఇక్కడ మనకి ప్లోరల్లో లుక్ అనేది ఇచ్చాడండి. సిక్స్త్ వన్ చూడండి. సిక్స్త్ వన్ మనకి ఇక్కడ లుక్ అనేది ప్లోరల్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే సెంటెన్స్ రాంగ్. సో ఇక్కడ లుక్ అనేది మన ఎస్ యాడ్ చేసినట్లయితే ఇది మనకి రైట్ అవుతుందండి. సో ఏది యాడ్ చేయాలి ఎస్ యాడ్ చేయాలి. ఓకేనా. అలాగే మన సెవెంత్ వన్ చూడండి. సెవెంత్ వన్ చూసినట్లయితే కంప్యూటర్స్ ఫిలిం అండ్ టెలివిజన్స్ ఓకేనా ఇన్ఫ్లూయెన్స్ ద ఓకేనా అటెన్షన్ స్పాన్ ఆఫ్ ఓకేనా అడ్లసెంట్స్. సో మనకి ఏం చెప్తున్నారంటే సెవెంత్ వన్ చూసినట్లయితే ఇన్ఫ్లుయెన్సియస్ అని ఇచ్చాడండి. ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే కంప్యూటర్స్ ఫిలిము అండ్ టెలివిజన్ అనేవి అన్నీ కూడా మనకి ఇక్కడ ప్లోరల్లో ఉండడం జరిగిందండి. అంటే మనం రకరకాల మనకు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్లోరల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేయడం జరగదండి. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సియస్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎస్ అనేది రాంగ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ అని రాసినట్లయితే ఈ సెంటెన్స్ రైట్ అవుతుందండి. ఓకేనా. ద నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి. ఎయిత్ వన్ చూసినట్టయితే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఓకేనా సార్. ఇక్కడ ఈ వర్డ్ ప్రతి సెంటెన్స్ కూడా అండర్లైన్ చేసి ఉంది. మరి ఇక్కడ అండర్లైన్ చేసి లేదేంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. సో కొన్ని వర్డ్స్ మీకు అందరూ కన్ఫ్యూజ్ పడకండి. కొన్ని మనకి డిఎస్సీలో ఎక్కువ ఏడవడం జరుగుతుందంటే అయితే మనకి అండర్లైన్ చేయడం జరుగుతుంది, లేదంటే అక్కడ వర్డ్ అనేది ఇటాలిక్లో రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఎయిత్ వన్ చూడండి. అక్కడ బర్డ్స్ ఆర్ అని ఉందండి. ఓకేనా. ఇక్కడ బర్డ్స్ అనేది మనకి ఏం చెప్తున్నారంటే ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ బర్డ్స్కి మనకి ఏం చేయాలంటే ఆర్ అనేది రాదండి. ఓకేనా. ఆర్ అనేది రావడం జరగదు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అంటే ఆ గ్రూప్స్ అంటే పక్షులు. ఓకేనా. అక్కడ పక్షులు అని చెప్తున్నారు. ఓకేనా. అక్కడ మనకి సింగులర్ ఆడి వాడడం జరిగింది. పక్షులు కాకుండా వేరే వర్డ్ అనేది ఏది లేదు కదండి, పక్షులు మాత్రమే ఉంది. వేరే వర్డ్ ఏదైనా మళ్ళీ అటాచ్ చేసి చెప్పినట్లయితే అక్కడ మనం ఆర్ అని ఓకేనా ఆర్ అని ఎలఫింగ్ వెర్బ్ రాయగలం. సో ఇక్కడ మనకి ఏం రాయాలండి ఆల్ బర్డ్స్ ఆర్ తర్వాత ఆర్ ప్లేస్లో ఈజ్ అని రాసినట్లయితే ఈ సెంటెన్స్ రైట్ అవుతుందండి. సో ఇది కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పడం జరిగింది. ఓకే. ద నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి. ఇడ్లీ అండ్ సాంబార్. ఏంటండి ఇడ్లీ అండ్ సాంబార్ యాస్టీస్గా పైన ఇచ్చిన సెంటెన్స్ కూడా ఇక్కడ మన ఆర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇడ్లీ అండ్ సాంబార్ అని వేరు అనుకుంటారు. అక్కడ సాంబార్ వేరు ఇడ్లీ వేరు అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇడ్లీ సాంబార్ అనేది ఒక కాంబినేషన్ వంట కాబట్టి సో ఇక్కడ మన ఆర్ అనేది రాదండి. మరి ఏమొస్తుందండి ఈజ్. ఓకేనా. ఇడ్లీ సాంబార్ ఈజ్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా. మనం తినే బ్రేక్ఫాస్ట్లో అతను ఫేవరెట్ ఫుడ్ ఏంటండి ఇడ్లీ సాంబార్ అండి ఫేవరెట్ ఫుడ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆర్ అనేది కాకుండా ఈజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 10th వన్ చూడండి. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్.
ఓకేనా. మీరు ప్రెజెంట్ ఓకేనా, మరి ఏం చేయాలంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చూసినట్లయితే అక్కడ మనకి హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఆల్ అప్లికేషన్స్, ఓకేనా, ఆల్ అప్లికేషన్స్ అంటున్నారు కాబట్టి ఇది ప్లోరల్ అవుతుంది కాబట్టి మనకి యాజ్ తీసుకోదండి. ఏం తీసుకుంటుంది మరి, హ్యావ్ బీన్. ఏంటండి 10th వన్ హ్యావ్ బీన్ రిసీవ్డ్, ఓకేనా, హ్యావ్ బీన్ రిసీవ్డ్ అని తీసుకోవడం జరుగుతుంది. 11th వన్ చూసినట్లయితే ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ డాష్ మేడ్ ఆఫ్ టేక్, ఓకేనా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫర్నిచర్ అనేది మనకి ఏమైనా చూసినట్టే చైర్స్ అయినా బెంచెస్ అయినా కార్డ్స్ అయినా, ఓకేనా, ఇటువంటి డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ అన్నిటిని కలిపే మనం ఫర్నిచర్ అంటాం. అవన్నీ సెపరేట్గా చెప్పినట్లుగా అయితే ఓకేనా అప్పుడు మనకి ఆర్ అనే ప్రపోజ్ చేసిన మనం తీసుకోవచ్చండి. కాబట్టి మనకి ఏం చెప్తున్నారంటే 11th వన్లో ఓకేనా. సో ఇక్కడ ఫర్నిచర్ అనేది సింగులరే, ఓకేనా, ఎవరు కూడా కన్ఫ్యూజ్ పడవద్దు. చాలామంది కూడా ఫర్నిచర్ అంటే చాలా వస్తువులు వస్తుంటాయి కదా, ఆ వస్తువులు అన్నిటిని కూడా కలిపి ఓకేనా మనం ఫర్నిచర్ అంటామండి. కాకపోతే అన్నీ ఉన్నాయి అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే అది ప్లోరల్ అనుకొని ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. చాలామంది కూడా మిస్టేక్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు నుంచి ఎవరు కూడా మిస్టేక్ చేయొద్దు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద ఫర్నిచర్ రూమ్ ఆర్ అనేది రాదండి. ఏమొస్తుంది మన ప్రిపోజ్ ఒక హెల్పింగ్ వర్బ్ ఆర్ బదులు ఈజ్ అని రావడం జరుగుతుంది. ఓకేనా. ద నెక్స్ట్ 12th వన్ చూడండి. వీ షుడ్ నాట్ మేక్ నాయిస్. ఇక్కడ ఒక ఆర్టికల్ రావడం జరుగుతుందండి. మేక్ ఏ నాయిస్. ఏంటండి మేక్ నాయిస్ కాదండి, మేక్ ఏ నాయిస్. ద 13 వన్ చూడండి. 13 వన్ డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై ఓకేనా డజన్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే బై ద డజన్ అండి. ఇక్కడ దా అనే ఆర్టికల్ వస్తుంది. డజన్స్ ముందు ఇటువంటి ఏదైనా మనం వర్డ్స్ ముందు చెప్పాలి. ఇలా డజన్ కానీ డజన్ అంటే ఎంత అంటే మనకు తెలుసు కదా, మీకు ఎక్కువ మన పల్లెటూరులో వాడుతూ ఉంటాం 12 అని చెప్పి. సో ఇటువంటి నెంబర్స్ ముందు మనకి డజన్ అని ఇలా ఇక్కడ డిఫికల్ట్ వర్డ్ వచ్చినప్పుడు బై తర్వాత మనకి బై అని ప్రిపోజ్ చేసిన తర్వాత దాని ఆర్టికల్ అనేది ఉంచడం జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ మన 13 వన్ ఏంటండి బై ద డజన్ అనేది రావడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ 14 వన్ చూసినట్లయితే ద ఐరన్, ఓకేనా, ద ఐరన్ ఈజ్ యూజ్ఫుల్ మెటల్. ఇక్కడ ఐరన్ ముందుని ఒక మెటల్స్ ముందుని దా రాదండి. యూనిక్, ఓకేనా, యూనిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ముందునే మనం దా అనేది వాడడం జరుగుతుంది. అలాగే యూఎస్ఏ కానీ యూకే కానీ వాటి ముందుని మనం దా అనే ఆర్టికల్ అనేది వాడడం జరుగుతుంది. ఇటువంటి మెటల్స్ ముందుని మనం దా అనే ఆర్టికల్ వాడడం జరగదండి. సో ఇక్కడ దానే అనేది రాంగ్ తీసి ఏ ఐరన్ ఈజ్ యూజ్ఫుల్ మెటల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐరన్ ఈజ్ యూజ్ఫుల్ మెటల్ అవుతుంది కాబట్టి దా అనేది ఇక్కడ రాంగ్ అండి. సో 14 వన్లో దా అనేది మనం రాంగ్ చేయాలి. ద నెక్స్ట్ 5th వన్ చూడండి. 15th వన్ 15 లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ద గాడ్ రెస్టారెంట్. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే 15 వన్ చూసినట్లయితే ఓకేనా 15 వన్లో మనకి దా అనేది రాదండి. దా అనేది మనకి గుడ్ తర్వాత వస్తుంది. అంటే గుడ్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ యాజిక్టివ్ ఒక విశేషణం తెలియజేస్తుంది కాబట్టి దా అనేది రెస్టారెంట్ ముందు వస్తుంది కానీ గుడ్ ముందు రాదు. సో ఇక్కడ దా అనేది రాంగ్. ఇక్కడ దా అనేది మనం రెస్టారెంట్ ముందు పెట్టాలి. దా అనేది మనం తీసేసి మన సెంటెన్స్ రీరైట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది రైట్ రావడం జరుగుతుంది. ద 61 చూసినట్టయితే దేర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ద సిటీ. సో ఇక్కడ ఫర్ అనేది ఓకేనా ఫర్ అనేది రాదండి. ఇక్కడ ఏమొస్తుందంటే ఇన్స్టిట్యూషన్ ద బ్లైండ్ ఇన్ ద సిటీ. ఓకేనా ఇక్కడ ఏమొస్తుందండి దా అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా రావడం జరుగుతుందండి దా అనే ఆర్టికల్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా. ద నెక్స్ట్ మనం 17th ఓకేనా 17th వన్ చూసుకోండి. 17th వన్ చూసినట్లయితే 17 చూడండి. శ్రీచందన గోస్ టు ద టెంపుల్ ఇన్ మార్నింగ్స్. ఓకేనా ఇటువంటి మనం టైమింగ్స్ అండి మార్నింగ్స్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఇలా చెప్పినప్పుడు మనకి అక్కడ ఏ వర్డ్ రావడం జరుగుతుందండి. 17 వన్లో మనకి దా అనే ఆర్టికల్ అని రావడం జరుగుతుంది. ఇన్ ద మార్నింగ్స్. ఏంటండి ఇన్ ద మార్నింగ్స్ దా అనే ఆర్టికల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ద నెక్స్ట్ 18 వన్ చూడండి. ఈజ్ బిజీ అట్ ద వర్క్ అండ్ వోంట్ బీ హోమ్ బిఫోర్ 10:30. ఓకేనా 10:30 ముందు 10:30కి ముందు అతను చాలా బిజీగా ఉంటాడని చెప్తున్నారు. ఇక్కడ దా అనే ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ దా అనే ఆర్టికల్ అనేది రాదండి. ఓకేనా ఎట్ వర్క్ ముందు మనకి ఎట్ అనేది వస్తుంది కానీ వర్క్ ముందు మన వెర్బ్ ముందు మనకు దా అనే ఆర్టికల్ రాదు. సో ఇక్కడ దా అనేది రాంగ్. సో ఇక్కడ దా అనేది రాదు కాబట్టి దా అనేది తీసేసి మనం సెంటెన్స్ అనేది రాసినట్లయితే మీ ఆన్సర్ రైట్ రావడం జరుగుతుంది. ద నెక్స్ట్ 19th వన్ చూడండి. కశ్యప్ గేవ్ ద
బెగ్గర్ అండ్ 1 రూపీ కాయిన్. సార్ ఇక్కడ యాన్ వన్ వచ్చింది కదా, సో ఈ సెంటెన్స్ అనేది రైటే కదా, మనం రైట్ ఇచ్చేవచ్చు కదా అంటే మీరు ఎక్కడ పప్పులో కాల్ వేసినట్టుగా అండి. ఇక్కడ యాన్ ఏఈఐఓయు ఆర్టికల్స్కి మనం యాన్ అనేది ఏఈఐఓ ముందుని యాన్ వస్తుంది కదా, సో ఇక్కడ ఓ ఉంది కాబట్టి మనం యాన్ అనేది రైటే. సో ఈ సెంటెన్స్ రైట్ అంటే మీకు ఒక మార్కు పోయినట్టునేటండి. సో ఇక్కడ మనకి వన్ అనేది వా అనేది పలుకుతుంది కదండి. వా అనేది ఏంటంటే మనకి హల్లులు అచ్చుల్లో వస్తుందండి, హల్లుల్లో వా అనేది వస్తుంది. సో ఇక్కడ వన్ అనేది పలకడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ మనకి అచ్చులో ఒక హల్లులు శబ్దాలు వచ్చినా మనకి ఇక్కడ ఓకేనా, ఇక్కడ హల్లులు శబ్దాలు వచ్చినా సరే మనకి యాన్ అనే ఆర్టికల్ని తీసుకోవడం జరగదండి. సో ఇక్కడ వా అనేది హల్లు కాబట్టి ఇక్కడ యాన్ అనేది యాన్ అనే ఆర్టికల్ రాదు. మీరు 19th వన్ చూసినట్లయితే ఓకేనా, యాన్ వన్ రాదు. బెగ్గర్ 1 రూపీ కాయిన్, ఇక్కడ ఏ అనే ఆర్టికల్ అనేది రావడం జరుగుతుంది. సో ఓకేనా, ఇక్కడ ఇక్కడ వన్ అనేది వా అనే హల్లు రావడం వల్ల ఓకేనా, రావడం వల్ల మనకి హల్లులో ఒక శబ్దాలు వచ్చినా సరే మనకి ఇక్కడ యాన్ అనేది ఆర్టికల్ రావడం జరగదండి. ఓకేనా. ద నెక్స్ట్ 21 చూడండి. 20 బిట్ చూసినట్టయితే కౌ ఈజ్ అండ్ యూజ్ఫుల్ యానిమల్. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అది వర్తిస్తుందండి. ఇక్కడ యూజ్ఫుల్ అనేది యూ వచ్చింది కదా, ఏఈఐఓయులో మనకి యూ అనేది రావడం జరిగింది కదా. సో ఇది ఏఈఐఓయు వచ్చినట్టయితే యాన్ అనే ఆర్టికల్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి చాలామంది డిఎస్సిలో మిస్టేక్ అనేది ఇదే చేస్తున్నారండి. సింపుల్గా యాన్ అనేది ఆర్టికల్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. కాకపోతే తర్వాత మీరు కీ చూసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది అది మీరు చేసింది రాంగ్ అని చెప్పి. సో అక్కడ రైట్ ఏంటి సార్ అంటే మన పై వర్డ్ ఎలా చెప్పుకోవడం, ఇది కూడా సేమ్ అలాగే. ఇక్కడ యూ అంటే యా కదండి, యా అనేది హల్లో అచ్చులండి. యా అనేది మనకి ఏంటండి హల్లు కాబట్టి యా అనేది రావడం యూజ్ఫుల్ అని రావడం జరిగింది కాబట్టి ఇటువంటి వర్డ్స్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే హల్లు కాబట్టి ఓకేనా, ఇవి కాన్సోనెంట్ సౌండ్స్ కాబట్టి మన కాన్సోనెంట్ సౌండ్స్ ముందు మనం ఏం పెడతామండి, ఏ అనే ఆర్టికల్ పెట్టాలి. సో కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్ ఓకేనా, యూజ్ఫుల్ యానిమల్. సో ఏ అనే ఆర్టికల్ అనేది ఉంచాలండి. ద నెక్స్ట్ 21 చూసినట్లయితే ఈజ్ నేమ్ ఈజ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద లిస్ట్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నారు, ఈజ్ నేమ్ ఈజ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద లిస్ట్. సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఓకేనా, ఇన్ మిడిల్ ఆఫ్ ద ఇచ్చారండి. అంటే ఇక్కడ అది రాదండి, ఈజ్ ద మిడిల్ ఓకేనా. ఇన్కి మిడిల్కి మధ్యన దా అనే ఆర్టికల్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మధ్యవర్తిగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ నేమ్ అనేది మధ్యలో ఉండడం జరిగింది కాబట్టి ఇన్ ద మిడిల్ లిస్ట్ ఇక్కడ దా అనే ఆర్టికల్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే 22 చూసినట్టయితే ఈజ్ ద ఇండిపెండెంట్ ఫ్రమ్ ఈజ్ పేరెంట్స్ ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్పారంటే ద 21 చూసినట్లయితే ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్, ఇక్కడ ఫ్రమ్ అనేది రాదండి, ఇండిపెండెంట్ ద ఈజ్ పేరెంట్స్ ఓకే, ఇండిపెండెంట్ ఆఫ్ పేరెంట్స్. సో ఇక్కడ 22లో చూసినట్టు ఇక ఫ్రమ్ బదులు మనం ఆఫ్ అని రాయడం జరుగుతుందండి, ఆఫ్ ఈజ్ పేరెంట్స్. 23 చూసినట్లయితే షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ 3 days. మనకు సిన్స్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు తీసుకోవడం జరుగుతుందండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏదైనా గతంలో జరిగినటువంటి విషయాల్ని ఓకేనా, గతంలో నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా మనం కంటిన్యూ చేసినట్లయితే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుందని చెప్పి మనం నేర్చుకున్నామండి. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీకు తెలియకపోతే మనకు మన ఛానల్స్లోని ప్లేలిస్ట్లో జనరల్ ఇంగ్లీష్లో మీరు ఒక టెన్సెస్ అనేవి నేర్చుకోండి ఓకేనా. మీరు ఆ టెన్సెన్స్ బాగా నేర్చుకున్నట్లయితే ఇటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అని ఏవైనా సరే మీకు ఇచ్చినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నట్టే సిన్స్ అనేది మనకి లాస్ట్లో తీసుకోవడం జరుగుతుందండి ఓకేనా. సిన్స్ అనేది మరి ఏదైనా డేస్ ముందు అంటే ఇయర్ ముందుని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చెప్తుందంటే సిన్స్ అనేది 3 days 3 రోజులు 4 రోజులు ముందు తీసుకోదండి, పర్టికులర్ డేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది సిన్స్ అని చెప్పి. సో ఇక్కడ మనకి సిన్స్ అనేది రాదండి. సో ఈ సిన్స్ అనేది మనకి రాంగ్ ఆన్సర్. ద 24 చూడండి. ద చైర్ ఈజ్ క్వైట్ చీప్ ఎట్ RS 150 రూపీస్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే ఇక్కడ చైర్ ఓకేనా, చీప్ ఎట్ RS 150 రూపీస్. ఇక్కడ ఎట్ రాదండి ఓకేనా, ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ రాదు. మరి ఏ వస్తుంది సార్ అంటే 25లో మనకి చీప్ ఆన్ RS 150 రూపీస్ ఓకేనా. ఏం చేశారంటే ఈ చైర్ అనేది ఓకేనా చీప్గా మనం 150కి కొట్టడం జరిగింది ఓకేనా, 150కి కొనడం జరిగింది. సో ఎట్ బదులు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ రాయాలండి. అలాగే 25th చూసినట్లయితే గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్ ఓకేనా, చైర్ టు సిట్ కాదండి, ఇక్కడ 25th వచ్చింది కాబట్టి ఆన్ ద సిట్ ఓకేనా, ఓకేనా చైర్ ఆన్ సిట్ ఆన్ అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది ఓకే. దాని నెక్స్ట్ 26th చూసినట్లయితే వీ డో నాట్ సెల్ థింగ్స్ డాష్ క్రెడిట్ ఫర్ క్రెడిట్ అని చెప్తున్నారండి. ఇక్కడ ఫర్ అనే క్రెడిట్ రాదు, ఆన్ క్రెడిట్ అని రావడం జరుగుతుంది. అలాగే 27th హీ వెంట్ టు
టు వర్క్ డిస్పైట్ ఆఫ్ ఈజ్ ఇల్నెస్ అని చెప్తున్నారండి. ఇక్కడ ఆఫ్ ఈజ్ ఇల్నెస్ రాదు. ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ అనేది రాదండి. ఆఫ్ అని తీసి డిస్పైట్ ఈజ్ ఇల్నెస్ అని రాయాలి. 28 చూడండి. యూ షుడ్ టెల్ టు మీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ దేర్. సో ఇక్కడ చూడండి, మీరు చదివినప్పుడు ఒక మిస్టేక్స్ వస్తుంటాయి. మీరు ఏం సెంటెన్స్ అనేది మరి ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక సెంటెన్స్ ఒకసారి ఒక 10 టైమ్స్ చదవండి. 10 టైమ్స్ చదివినట్లయితే అక్కడ ఏ వర్డ్ డిఫికల్ట్గా ఉందో మీకు ముందే తెలిసిపోద్ది. సో ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, టెల్ మీ వస్తుందండి. ఓకేనా, టెల్ తర్వాత ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ నీకు అని చెప్పడం జరగదు కదా. కు అనేది ఇక్కడ టు అనేది రావడం తీసుకోదు. సో ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ తీసేయాలి. వీ షుడ్ టెల్ మీ. ఓకేనా, టెల్ మీ అని తీసుకోవడం జరుగుతుంది. టు అనే ప్రిపోజిషన్ ఇక్కడ రాదు. అలాగే 29 చూడండి. గిరిధర్ అగ్రీడ్ టు గో టు ఢిల్లీ అండ్ ఇక్కడ ఏదైనా టు అనే ప్రిపోజిషన్ కామన్గా 2 టైమ్స్ వస్తుందండి, ఇక్కడ రాదు. సో ఇక్కడ మనకి 29లో చూస్తున్నట్టయితే అగ్రీడ్ ఆన్ గో టు ఢిల్లీ. ఓకేనా, అగ్రీడ్ ఆన్ గో టు ఢిల్లీ అని చెప్పి రావుతుంది. ఇక్కడ 2 బదులు ఏం ప్రిపోజిషన్ వాడతామండి, ఆన్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 29లో మనం ఆన్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఇక్కడ ఒక మిస్టేక్ ఏదో ఓకేనా, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే మీకు 24లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకేనా ఆర్ఎస్ ముందున ఎప్పుడు కూడా ఓకేనా ఎట్ అనే ప్రిపోజిషన్ రాదు, ఫర్ అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. ఓకేనా, 24 అనే వర్డ్ చూడండి. చీప్ ఫర్ ఆర్ఎస్ 150 రూపీస్. ఓకేనా, ఒక 150 రూపీస్కి మనం చైర్ అనేది కొనడం జరిగింది. సో ఇక్కడ ఎట్ ముందు ఎటు వస్తుందండి, ఎట్ బదులు ఫర్ అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు చూడాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఇటువంటి వీడియోస్ అని ఎక్కువ చేసేటట్లుగా నన్ను మోటివేట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఓకేనా షేర్ చేయండి. నా వీడియోస్ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, గుడ్ బై. ఓకేనా, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్.